ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ ఎలా మొబైల్లో అప్లై చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఈ స్కీమ్ గురించి బీసీ మినిస్టర్ ఏమి చెప్తున్నారో, ఎవరు ఎలిజిబులో చూద్దామండి. ఒకసారి వారి మాటల్లో విందాం. కుటుంబానికి చేయూతనివ్వాలనే ఉద్దేశం కొద్దీ కుట్టు ట్రైనింగ్ పొంది ఉన్నటువంటి మహిళలకు నియోజకవర్గానికి మొదటి దశలో 1000 చొప్పున 119 నియోజకవర్గాలకు 1,19,000 కుట్టు మిషన్లను 100% ఉచితంగా ఇవ్వాలనే దాని మీద నిర్ణయం తీసుకు. ఫ్రెండ్స్ విన్నారు కదండి, మినిస్టర్ ఏం చెప్పాడో. మీకు ఎలా అప్లై చేసుకోవాలని నేను ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటియో చూద్దామండి. ఓబీసీ మహిళలు అయితే వాళ్ళకు ఇన్కమ్ సర్టిఫికేట్ 1.5 ల్యాక్స్ బిలో ఉండాలి. విలేజ్ వాళ్ళకు ఒకవేళ మీరు సిటీలో ఉన్నట్టయితే 2 లక్షలు మించకూడదు. అలాగే కుటుంబంలో ఒక్కొక్కరికి ఇస్తారండి. ఫ్రెండ్స్ డాక్యుమెంట్స్ ఏంటి అవసరమో ఒకసారి అయితే చూద్దాం మనం. ఆధార్ కార్డు ఉండాలి, మీ రేషన్ కార్డ్, మీ క్యాస్ట్ మేము, ఇన్కమ్ సర్టిఫికేట్ ఏప్రిల్ తర్వాత తీసుకుంది ఉండాలి. అలాగే మీ బ్యాంక్ పాస్బుక్ వివరాలు, అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఉండాలండి. అలాగే టైలర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటుంది, అదైతే అప్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎవరైతే అప్లోడ్ చేశారో వాళ్ళకి వచ్చే అవకాశం మెండుగా ఉన్నాయని సమాచారం అండి. ఫ్రెండ్స్ ఒకసారి అయితే చూద్దాం. వెబ్సైట్కి వెళ్ళి, వెబ్సైట్ వచ్చేసి OBCMMS. ఆ వెబ్సైట్ క్లిక్ చేసిన తర్వాత మీకు చూపిస్తుంది తెలంగాణ OBMMSCGG అని వెబ్సైట్ ఓపెన్ చేశాను మొబైల్లో. మీ ల్యాండ్స్కేప్ మోడ్ పెట్టుకోండి, లేదంటే డెస్క్టాప్ ఆన్ చేసుకొని పోర్ట్రేట్ మోడల్లో ఆన్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, సెకండ్ది కనిపిస్తుంది కదా, అప్లై ఆన్లైన్ ఫర్ అవైలింగ్ ద ఇంటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ స్కీమ్. అప్లై ఆన్లైన్ ఉంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. చూడండి ఓపెన్ అయింది కదండి. చూడండి అందులో మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నేమ్, ఆధార్ కార్డ్, మీ యొక్క ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, అలాగే మీ ఏరియా, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, క్యాస్ట్ నెంబర్, అలాగే యాన్యువల్ ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్, మీ యొక్క మ్యారేజ్ స్టేటస్, కేటగిరీ చూడండి, కేటగిరీ, సబ్ కేటగిరీ కూడా అడుగుతుంది. మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ నెంబర్, క్యాస్ట్ నెంబర్ కంపల్సరీ. నేమ్ యాజ్ పర్ క్యాస్ట్ ఇవ్వాలి, నేమ్ యాజ్ పర్ క్యాస్ట్ ఇవ్వండి. అలాగే మీ యొక్క సబ్ క్యాస్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ట్రైనింగ్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు ఎక్కడ తీసుకున్నారో అదే ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారో, గవర్నమెంటా, నాట్ ట్రైనడా, అదర్స్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీ యొక్క డిస్టిక్, మీ కాన్స్టిట్యూషన్, తర్వాత మండల్, పిన్ కోడ్, అవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ రీసెంట్ది అప్లోడ్ చేయండి. అలాగే టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటుంది, అది ఎక్కడ తీసుకోవాలంటే కామన్ సర్వీస్ సెంటర్ అనేది మన డిస్టిక్లో ఉంటుంది. అక్కడ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్. ఓకే అండి ఫ్రెండ్స్, అప్లోడ్ చేసిన వారికి మెండుగా ఉన్నాయండి ఛాన్సెస్ కుట్టు మిషన్ రావడానికి. ఒకవేళ మీ దగ్గర సర్టిఫికేట్ లేకున్నా పర్లేదండి, అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ప్రివ్యూ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి, సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా మొబైల్లో అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.